మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై కాంగ్రెస్ నేతల కామెంట్లను తప్పుపడుతున్న బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. తాము న్యాయస్థానాన్ని గౌరవిస్తున్నామని, కవితకు బెయిల్ మంజూరు కాకముందే బెయిల్ వస్తుందని చెప్పిన బీఆర్ఎస్ నాయకులు న్యాయస్థానాన్ని గౌరవించారా అని ప్రశ్నించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికో పొత్తుకో అంగీకరిస్తేనే కవితకు బెయిల్ వచ్చిందని తెలిపారు. మేము జ్యుడిషియల్ గౌరవిస్తున్నాము. జ్యుడిషియల్ జడ్జి గారు చెప్పకముందే బీఆర్ఎస్ మీడియా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ బెయిల్ వచ్చిందని వాళ్ళ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఈ జ్యుడిషియల్ గౌరవించకుండా ఇలాంటి బెయిల్ వచ్చిందని చెప్పడము? జ్యుడిషియల్ వాళ్ళని తప్పు పట్టాలి. కాంగ్రెస్ పార్టీ అనే అధికారం ఎవరికి లేదు. మేము చాలా క్లియర్గా జ్యుడిషియల్ పట్ల మేము అందుకంటున్నాం కదా. జడ్జి గారు చెప్పకముందే కేటీఆర్ చెప్పేసిండు, జడ్జి గారు చెప్పకముందే సోషల్ మీడియా బీఆర్ఎస్ చెప్పేసింది. దీన్ని జ్యుడిషియల్ గమనించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది. ఈడీ అడ్వకేట్ వాదించిండు. ఏమని వాదించిండు? కవితనే మెయిన్ 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 విలన్ కవిత. ఓకే, లిక్కర్ బిజినెస్, లిక్కర్ మాఫియా బిజినెస్ కింగ్ ఎవరు? కవిత. కవితకేమో లిక్కర్ మాఫియా కింగ్ విలన్ కవిత. ఈమెకు 5 నెలలకు వచ్చింది. బ్యాక్గ్రౌండ్ ఎవరు? సిసోడియా 15 నెలలకు వచ్చింది. కేజ్రీవాల్కి సీఎంకి బెయిల్ రాలే. ఇప్పుడు కేజ్రీవాల్ గారు కూడా ఆయన టైట్గా ఉన్నాడు కాబట్టి ఆయనకు బెయిల్ వస్తలేదు. మరి దీన్ని బట్టి మనకేం స్పష్టంగా తెలుస్తుంది కదా, ఇంత క్లియర్ పిక్చర్ ఉంది ముంగట. కాబట్టి ఇది డైరెక్షన్ బీజేపీ గవర్నమెంట్, ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు ఇచ్చిన డైరెక్షన్లో భాగమే ఈరోజు బీఆర్ఎస్ కవిత రిలీజ్ సంబరాలు. 2 రకాలుగా ఉంటుంది. విలీనం కావచ్చు, పొత్తు పెట్టుకొని ఎన్నికలకు పోవచ్చు. ఈడీ అడ్వకేట్ వాడించు.